మన యొక్క భౌగోళిక పరిస్థితి అందరికి తెలుసు. ఒకటి కృష్ణా నది, రెండోది గోదావరి నది, మనకి ఇవే ఆధారం అధ్యక్ష. ఉన్నది ఒకటే ఒక గోదావరి. ఆ గోదావరి కూడా ఎగువ గోదావరి కాదు అధ్యక్ష. ప్రాణహిత కలిసిన తర్వాత ఉన్న గోదావరే మనకు దిక్కు, వేరేం లేదు. అందువల్ల అక్కడ బెడ్ లెవెల్ వచ్చేసి 90 మీటర్స్. ఆ 90 మీటర్స్ నుంచి వాటర్ తెచ్చుకోవాలి. వాటర్ ఉన్నది అక్కడ, ఇంకా వాటర్ లేదు. మనకు తాగునీళ్ళకైనా, సాగునీళ్ళకైనా, పరిశ్రమలకైనా, ఇతర డొమెస్టిక్ నీడ్స్ కోసమైనా సరే నీరు లేకపోతే జీవితం లేదు, రాష్ట్రమే లేదు, బతికే లేదు. కాబట్టి నీరు తేవాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అప్పు అవుతుంది, ఇవన్నీ అర్థం పర్థం లేని విషయాలు అధ్యక్ష. నేను ఒకటే మాట మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా అధ్యక్ష. అది ఎవరన్నా ఏమని అనుకుంటే మాకు సంబంధం లేదు. తెలంగాణకు లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప వేరే మార్గం లేదు అధ్యక్ష. రైతుల కోసం అధ్యక్ష 10,000 కాదు 15,000 కోట్ల కరెంటు బిల్లు అయినా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం ధనిక రైతాంగం అయ్యే వరకు, అప్పులు చేసే అవస్థ లేకపోయేంత వరకు వాళ్ళకు ఉచిత కరెంట్ ఇస్తాం, ఉచితంగానే లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ కూడా ఇస్తాం, పెట్టుబడి కూడా అందిస్తాం. మేము కోరుతున్నదాలో ఒకటే అధ్యక్ష, రైతులు రుణ విమోచన కాదు చట్టం, అసలు రుణాలు చేసే పరిస్థితి ఉండకూడదు. రైతు బంధు కొంత దాన్ని తీరుస్తా ఉంది. రైతులు అప్పులన్నీ తీర్చేసి వారు స్వయంగా 4-5 లక్షల వాళ్ళ నిల్వ ఉంటే కనుక ఆ ఇబ్బంది లేకుండా పోతుంది. కాబట్టి అప్పటిదాకా రైతాంగాన్ని ఆదుకోవడంలో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఏం చేసినా కూడా మేము పట్టించుకోదలుచుకోలేదు. ఖచ్చితంగా రైతు పక్షపాతంగానే ఉంటాం.